హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే డేట్స్ అని అర్థం. నెల రోజుల పాటు ఉపవాసం ఉండి రంజాన్ రోజు ప్రత్యేకంగా చేసుకునే ఈ షీర్ ఖుర్మాలో కాల్షియం, ప్రోటీన్ అనేక రకాలుగా న్యూట్రియన్స్ కలిగి ఉంటాయి. ఈ షీర్ ఖుర్మా లేకపోతే ఫెస్టివల్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం పిస్తా, బాదాము, జీడిపప్పులు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ విడివిడిగా వాటర్లో యాడ్ చేసుకొని ఒక నైట్ వరకు సోక్ చేసుకోండి. లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో సోక్ చేసుకోవచ్చు. తరువాత గిన్నెలో కొద్దిగా పాలను యాడ్ చేసుకొని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు రెక్కలను యాడ్ చేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయండి. తర్వాత ఒక ప్లేట్లో 30 గ్రాముల దాకా థిన్గా ఉన్న సేమియాలను తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. హోల్ నైట్ డ్రై ఫ్రూట్స్ ని సోక్ చేయడంతో ఇవి బాగా నానిపోయాయి. ఇందులో బాదాం, పిస్తా పైన స్కిన్ అనేది రిమూవ్ చేసుకొని ఈ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అంతా పొడుగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మంట మీద ప్యాన్ పెట్టేసి అందులో 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడి అయిపోయిన తర్వాత ఇందాక పొడుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేయడం ఇష్టం లేని వాళ్ళు పాలు మరుగుతున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేస్తే కాస్త పచ్చివాసన అనేది పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులో చిరోంజి, కలంగడ విత్తనాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బ్లాక్ గ్రేప్స్ అలాగే నార్మల్ గ్రేప్స్ని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి నేను లాస్ట్లో యాడ్ చేశాను ఎందుకంటే గ్రేప్స్ చాలా తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి కాబట్టి. డ్రై ఫ్రూట్స్ ఇవే కాకుండా మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో థిన్గా ఉన్న సేమియాలను యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. మార్కెట్లో మనకు ఫ్రై చేసిన సేమియాలు, ఫ్రై చేయకున్న సేమియాలు విడివిడిగా దొరుకుతాయి. ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియాలు అయితే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తరువాత ఒక 1/2 లీటర్ దాకా పాలు, ఇందాక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల షీర్ ఖుర్మాకి మంచి ఫ్లేవర్తో పాటు కలర్ కూడా ఇస్తుంది. యాడ్ చేసుకొని కలుపుకొని ఈ పాలు అనేవి మంచిగా ఉడకనిద్దాము. ఒక 3-4 నిమిషాల తర్వాత సేమియాలు కూడా మనకు మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ఈ సేమియాలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకొని కలుపుకుందాము. చక్కెర మీ తీపిని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత దింపే ముందు ఇందులో ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది హాట్గా కానీ చిల్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. థిక్ అండ్ క్రీమీగా ఉన్న ఈ డెజర్ట్ని ఈ రంజాన్ రోజు మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ.